मैं विधानसभा के सदस्य निर्वाचित हुई हूँ। मैं ईश्वर से शपथ लेती हूँ। मैं ईश्वर का विधि द्वारा शपथ करती हूँ हुई हूँ संविधान के प्रति सच्ची। అయ్యో పాపం, అక్కకు పెద్ద పరీక్ష ఎదురైంది కదా. होंगी हाँ की अखंड अछूत रखूंगी। मैं जिस पद को निवेदन करती हूँ करने वाली हूँ उसके कर्तव्य का श्रद्धापूर्वक निर्वहन करूंगी। धन्यवाद। అమ్మయ్యా, అయిపోయింది పో. ధన్యవాదాలు తప్ప దీంట్లో ఏం అర్థం కాలేదు. ఈ చిట్టి రాసింది ఎవలో గాని అక్క మీద పగబట్టినట్టే ఉన్నారు కదా. అన్ని గొట్టు గొట్టు పదాలు రాసి అక్కకు విషమ పరీక్ష పెట్టిండ్రు. పాపం, చిన్నప్పుడు బల్లె సారన్న గింత తిప్పలు పెట్టలేదు కావచ్చు. పక్క పొంట ఆమె కూడా అక్కకు అందించేతందుకు బగ్గనే తిప్పలు పడ్డది. ఆమె బరాబర్ గట్టిగా అందరికీ ఇనొచ్చేటట్టు చెప్తున్నా అక్క మాత్రం షిట్టిలో చూసుకుంటేనే అష్ట కష్టాలు పడ్డది. పక్క పొంటున్న అక్క గోస చూస్తుంటే ప్రమాణ స్వీకారం ఎవలిదా అనే డౌట్ అనుమానాలు కొట్టక తప్పది పోన్రి. బీహారు రాష్ట్రం అసెంబ్లీలో కానొచ్చిందుల్లా ఈ అరుదైన చిత్రం. అక్క పేరు విభాదేవి. పువ్వు పాటోళ్ల కూటమి తరఫున జేడీయూ పార్టీకేంచి నవాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడ్డది, గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇక ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఉంటే ప్రమాణం చెయ్యలేక గోసపడ్డది. ఓట్ల ప్రచారాలు ఆడ స్పీచ్లు అంటే వీళ్ళ ఇంటైన మేనేజ్ చేసినట్టున్నాడు గాని అసెంబ్లీలో ఇంటైన పెత్తనాలు నడవై కదా. సీదా పోయేటాళ్లకు అక్కకు తొలిసూరి దినమే సుక్కలేదురైనాయి. అసలుకే అధికార పార్టీ. ఇక రేపు అసెంబ్లీలో వాడి వేడి చర్చలు చాలైనాయంటే అక్కను ఆడిపోసుకుంటారు కావచ్చు ప్రతిపక్ష పోళ్ళు. ప్రిపేర్ అయి రావద్దా అనుకుంటా ఎడ్డిత్తాండ్రు కావచ్చు. అనుకుంటా మస్తు నారాజు అవుతారు కాబట్టిండ్రు అధికార పార్టీ ఫ్యాన్స్.